జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. 6 నెలల్లో బైపోల్ రావాల్సి ఉన్నా 2-3 నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇప్పటి నుంచే 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీ కంటే మించి పార్టీ అధినేత కేసీఆర్ కున్న అనుబంధం దృష్ట్యా నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాగంటి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. వారి కుటుంబం నుంచి పోటీకి ఎవరు సుముఖంగా లేకపోతే మరో నేతను పోటీలో పెట్టనున్నారు. పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు దాదాపు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. ఇక గతంలో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కూడా ఈసారిలో బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రెడ్డి, ఇంకోవైపు బీసీ, మరోవైపు మైనారిటీ ఈక్వేషన్స్ లో హస్తం పార్టీకి ఎవరికి టికెట్ కేటాయిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో 2016లో బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకులున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ పై చర్చించినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పార్టీల వ్యూహాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. 6 నెలల్లో బైపోల్ రావాల్సి ఉన్నా 2-3 నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇప్పటి నుంచే 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీ కంటే మించి పార్టీ అధినేత కేసీఆర్ కున్న అనుబంధం దృష్ట్యా నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాగంటి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. వారి కుటుంబం నుంచి పోటీకి ఎవరు సుముఖంగా లేకపోతే మరో నేతను పోటీలో పెట్టనున్నారు. పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు దాదాపు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. ఇక గతంలో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కూడా ఈసారిలో బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రెడ్డి, ఇంకోవైపు బీసీ, మరోవైపు మైనారిటీ ఈక్వేషన్స్ లో హస్తం పార్టీకి ఎవరికి టికెట్ కేటాయిస్తుందనేది ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో 2016లో బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయినా టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకులున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ పై చర్చించినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పార్టీల వ్యూహాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.